ఒక సైంటిస్ట్ కొన్ని ఎలుకలను పడేసాడు బకెట్, మునిగిపోతున్నాయి, బయటికి ఎగరలేక 15 నిమిషాల్లో చనిపోయి. అదే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈసారి ఒక 3 ఎలుకలు పడేసి మునిగిపోతున్నాయి బాబు చనిపోతున్నాడు 10 నిమిషాలు ఉంచాడు, ఇంకో 5 నిమిషాలు చనిపోతాయి. ఆ 3టిని కూడా బయటికి తీసాడు. వాటికి కొంచెం వేడి గాలి తగిలేలా చేసి ఆ చనిపోయేలా చేసి ఒక రొట్టె ముక్కలు ఇచ్చాడు. చక్కగా తిన్నాయి. ఆ కాసేపు తర్వాత అమాంతంగా అందులో పడేసాడు. అప్పుడు ఆ ఎలుకలు అనుకుంటాయట, ఒక సార్ వచ్చారు కదా మనల్ని బయటికి తీశారుగా, ఆ సారు మళ్ళా వస్తారు, మళ్ళా మనకున్న చెల్లంత పోయేలాగా వేడి గాలి ఇసుకుంటారు, తర్వాత రొట్టెలు ఇస్తాడులే చెప్పి సార్ వస్తాడులే అని 15 నిమిషాల్లో చనిపోయేవి అదే నీటిలో 2 రోజులు బతికాయి. 15 నిమిషాల్లో చనిపోవలసినవి ఏ ఆశతో బతకగలిగాయి? నిరీక్షణతో. మరి ముందున్నవి 15 నిమిషాల్లో చనిపోయి, అప్పుడు ఏం లేదు, వాటికి నిరీక్షణ లేదు. ఇక మా బతుకులు అయిపోయి, మా జీవితాలు ఇంతే, ఇక మేము నశించిపోతున్నాం, మాకు సాయం చేసేవాడు లేడు, ఈ ప్రపంచంలో మేము మా బ్రతుకులు ముగించేస్తున్నాం అని చెప్పి సమస్యలు చూసుకొని, శోధనలు చూసి, శ్రమలు చూసి, కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి, కొన్ని నష్టాలు చూసి మునిగిపోయేవారుగా ఉండకండి. తప్పక దేవుడు ఉన్నాడు, నా కష్టాలను విడిపిస్తాడు, నా బాధలను విడిపిస్తాడు, నాకు నిరీక్షణ ఇచ్చే దేవుడున్నాడు. నా రోగాలను నేను జయిస్తాను, నా ఆర్థిక ఇబ్బందులు జయిస్తాను, నా పరిస్థితులు మారుతాయి, నేను తప్పక పైకి వస్తాను. నిరీక్షణ కలిగి ఉంటే దేవుని కనికరం చొప్పున నువ్వు చావవు కదా, నువ్వు పైకి వచ్చే రోజు వచ్చును గాక, నువ్వు దీవించబడతావు, నువ్వు మేలు పొందుకుంటావు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. పీజే స్టీఫెన్ పాల్ అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.